ఇక్కడ పోతే కేసులో కేటీఆర్ కవిత స్పీడప్. ఇక ధర్నాలు పోరాటాలతో దూకుడు. బీసీ నినాదానికి నేతల మద్దతు. కవితకు అండగా ఉంటామన్న ఆర్ కృష్ణయ్య. తాజాగా కవితకు మద్దతుగా మార్కిస్టులు. బీసీలకు 42% రిజర్వేషన్లే టార్గెట్. కవితను ఎందుకు దూరం పెడుతున్నారు? బీఆర్ఎస్ కార్యకర్తల్లో జోరుగా చర్చ. రాష్ట్ర రాజకీయాల్లో గత కొన్ని నెలలుగా బీఆర్ఎస్లో అంతర్గత కలహాలు తీవ్ర రూపం దాల్చాయన్న చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. కేటీఆర్కు కవితకు మధ్య గొడవలు జరిగాయని, అందుకే ఆమెను పార్టీ నుంచి దూరం పెడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కవిత కేసీఆర్కు రాసిన లేఖ బయటపడ్డ సమయం నుంచే ఆమెను దూరం పెట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో బీఆర్ఎస్ నాయకులు కూడా కవితను పట్టించుకోవట్లేదని తెలుస్తోంది. దీనిపై ఇటీవల కవిత కూడా స్పందించారు. బీఆర్ఎస్ నాయకులు మాత్రమే తన సభలు పోరాటాలకు రావడం లేదని కార్యకర్తలు వస్తున్నారని తెలిపారు. ఇక ఆస్తి గొడవల్లో రాజకీయ ఆధిపత్యము ఏదైనా కావచ్చు, కల్వకుట్ల కుటుంబంలో రచ్చ మాత్రం బాగానే నడుస్తున్నట్టు చర్చ జరుగుతుందట. రైట్. సో కల్వకుట్ల కుటుంబం గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓన్లీ కల్వకుట్ల కవితమ్మ గురించి మాట్లాడదు. సో కవితమ్మ గురించి కనుక మాట్లాడితే ఇక్కడ సొంత పార్టీ నేతలకు దూరమైన, సొంత కుటుంబ సభ్యులకు దూరమైన మరి ఇతర వర్గాలకు మాత్రం కల్వకుట్ల కవిత దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఆ మాస్టర్ స్కెచ్లో భాగంగానే ఆర్ కృష్ణయ్యని కలిసింది. సిపిఐ సిపిఎం పార్టీ నేతని కలుస్తున్నది. ఇప్పటికీ లెఫ్ట్ పార్టీలను కూడా కలుస్తున్నది. జాన్ వెస్లీ కూడా కలిసింది. ఎవరి సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కలుస్తూ మరి లెఫ్ట్ పార్టీల సపోర్ట్ కూడా తీసుకుంటున్నది. ఎందుకు తీసుకుంటున్నది? 42% బీసీల రిజర్వేషను మరి రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సిందే. మరి ఢిల్లీలో పెండింగ్లో ఉన్నటువంటి బీసీల 42% రిజర్వేషన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం మరి దాని మీద ఒక కార్యాచరణ నిర్వహించాలి. ఖచ్చితంగా పార్లమెంట్లో ఆ బిల్లును పాస్ చేసి రాజ్యాంగ సవరణ చేసి 42% విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు అవకాశం కల్పించాలనేది ప్రధాన డిమాండ్గా కల్వకుంట్ల కవిత తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆర్ కృష్ణయ్య కలిసి మరి ఆర్ కృష్ణయ్య మద్దతు తీసుకున్నది. ఇటు జాన్ వెస్లీ కలిసి ఆయన సపోర్ట్ తీసుకున్నది. వరుసగా జనాలలో తిరిగే ప్రయత్నం చేస్తున్నది. మరి రైలు రోకోకు ఆమె జూలై 17 డేట్ ఫిక్స్ చేసుకున్నది. సో ఈమె పని చేసుకుంటున్నది. మరి కల్వకుట్ల కుటుంబంలో కేటీఆర్ పని ఏం చేస్తున్నాడంటే ఆయన ఫార్ములా ఈ రేసు విచారణకు హాజరవుతున్నాడు. ఫోన్ ట్యాపింగ్కు రేపో మాపో విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఇట్లా చెప్పుడపోతే ఇక హరీష్ రావు కాళేశ్వరం, కేసీఆర్ కాళేశ్వరం ఇట్లా చెప్పుడపోతే విచారణల చుట్టూ, నోటీసుల చుట్టే బీఆర్ఎస్ తిరుగుతున్నారు. అంటే కేసుల చుట్టూ అన్న కేటీఆర్ తిరిగితే జనాల చుట్టూ, బీసీల చుట్టూ చెల్లి కవితమ్మ తిరుగుతున్నది. ఎట్లనైనా చేసి ఇదే మంచి సమయం, ఈ సమయం దాటితే మళ్ళీ దొరకదని మరి వీళ్ళంతా కేసులో బిజీగురు. ఎవరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కేసులో బిజీగా ఉండి విచారణలో పాల్గొంటూ నోటీసులకు స్పందిస్తుంటే మరి ఇదే అదునుగా చేసుకున్న కల్వకుట్ల కవితమ్మ బీసీ నాయకులు కలుస్తున్నది. రైలు రోకోకు సిద్ధమవుతున్నది. 42% రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారని జనాల ఆదరణ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తున్నది. ఇది సక్సెస్ అవుతుందా కాదా పక్కన పెడితే కల్వకుట్ల కవితమ్మ మాత్రం మరి కేటీఆర్కు చెక్ పెట్టేందుకు మాస్టర్ స్కెచ్ చేసింది అనేది క్లియర్ తెలుస్తున్నది. ఏమంటుంది మళ్ళా? నా ఈ బీసీల పోరాటంలో అందరూ పాల్గొంటున్నారు, ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్ప, ఒక బీఆర్ఎస్ నాయకులు తప్ప అందరూ పాల్గొంటారు. అంటే ఇక్కడ ఏం చెప్తుంది? చెప్పకనే చెప్తుంది మీరందరూ నాకు శత్రువులే అని. ఎవరందరూ? బీఆర్ఎస్ నాయకులంతా నాకు శత్రువులే. ఇక నాకు తెలంగాణ ప్రజలు బీసీ నాయకులు సపోర్ట్ ఉన్నది, మద్దతు ఉన్నది, ఇక నేను అట్లే ముందుకు పోతా అని కల్వకుంట్ల కవితమ్మ అన్నకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఇక మరి బీసీ నినాదంతో కొంత స్పీడ్ పెంచినట్టుగా తెలుస్తున్నది. ఈ స్పీడ్ ఏడు దాకా పోతుందో చూడాలి. ఈ స్పీడ్కి ఏమైనా బ్రేకులు పడతాయా లేక ఈ స్పీడ్ ఇట్లే కంటిన్యూ అవుతుంది అనేది మనం ముంగల చూడాల్సినటువంటి అవసరం అయితే కనబడుతున్నది.